ఇప్పుడు దేశమంతా బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై చర్చ నడుస్తోంది. మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నప్పటికీ బెంగాల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు గతంలో ప్రజల నాడిని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ ఓడిపోయి బీజేపీ గెలుస్తుందని ప్రసిద్ధ మీడియా సంస్థలు ప్రకటించాయి. కానీ మమతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నాయని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడించాయి. కానీ మమతా బెనర్జీ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. 2021 మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందని చెబుతూ ఉన్నారు. ఆమె నమ్మకం వెనుక ఉన్న రహస్యం ఏంటి? నిజంగానే మమత మళ్ళీ గెలుస్తుందా? దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ పై చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందని మెజారిటీ సర్వేలు చెబుతూ ఉన్నాయి. కానీ బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. 2021లో కూడా ఇలాగే చెప్పారు. చివరకు ఏమైంది అని ఆమె ప్రశ్నించారు. బెంగాల్ రాజకీయాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవ్వడం కొత్తేమీ కాదు. 2021లో దాదాపు అన్ని జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతూ చివరికి బీజేపీ గెలుస్తుందని అంచనాలు వేశాయి. కానీ ఫలితాలు వచ్చినప్పుడు మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకసారి 2021 గణాంకాలను పరిశీలిస్తే జన్ కీ బాత్ లాంటి సంస్థలు బీజేపీకి 162 నుండి 185 సీట్లు వస్తాయని, మమత ఓడిపోతుందని జోస్యం చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా బీజేపీకి 134 నుండి 160 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. రిపబ్లిక్ ఛానల్ బీజేపీకి 148 సీట్లు గెలుస్తుందని నమ్మకంగా చెప్పింది. కానీ రిజల్ట్స్ వచ్చాక అంతా షాక్ అయ్యారు. 294 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 213 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 77 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఎక్కువ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ప్రకటించాయి. బీజేపీ సీఎం అభ్యర్థి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి అయితే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం లాంఛనమే అని ప్రకటించారు. కానీ మమతా బెనర్జీ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇది నరేంద్ర మోదీ డైరెక్షన్ లో మీడియా సంస్థలు ఆడుతున్న నాటకంగా కొట్టిపారేశారు. 2021 మాదిరిగానే ఇప్పుడు కూడా తామే గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అసలు బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పుతూ ఉన్నాయి అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి ప్రధాన కారణం సైలెంట్ ఓటర్. బెంగాల్ రాజకీయాల్లో హింస ఎక్కువ కావడంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసింది బయటకు చెప్పడానికి భయపడతారు. దీన్నే రెస్పాండెంట్ హెసిస్టెన్సీ అంటారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు మౌనంగా ఉంటూ మమతకు మద్దతు తెలపడం సర్వేలకు చిక్కడం లేదు. బెంగాల్కు చెందిన అనేక మంది కూలీలు వివిధ పనులు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతారు.